ఓం. మనము సరే రకరకాలుగా చూసేసాం. ఏం చూసాము అంటే ప్రథమోల్లాసంలో కావ్య ప్రయోజనాలు అవన్నీ చూసేసిన తర్వాత ద్వితీయోల్లాసంలో శబ్దములు అర్థముల యొక్క స్వరూపాన్ని చూశాము. శబ్దార్థముల యొక్క స్వరూపాన్ని చూసాము. చూసిన తర్వాత ఏది వాచకము ఏది లాక్షణికం అంటారు. శబ్దానికి వాచకము లాక్షణికము వ్యంజకము అనే పేర్లు మూడు రకాలుగా ఉంటాయ్యా. వాటి తాలూకు అర్థములు శబ్దార్థములు కదా. అర్థము అన్నది వాచ్యము లక్ష్యము వ్యంగ్యము అని మూడు వాటి పేర్లని. వాటి వ్యాపారాలు అభిధ లక్షణ సరే వ్యంజన ఇవన్నీ వస్తాయి ఇక అనుకున్నాం. ఇది అనుకుని మధ్యలో ఇంకో మాట కూడా చెప్పు అయ్యా, తాత్పర్యార్థం అని ఇంకోటి ఉన్నది. అంటే శబ్దము పదము యొక్క అర్థము విడివిడిగా దాని ప్రాతిపదికార్థాన్ని సూచిస్తుంది, వాక్యముగా భిన్నమైన అర్థాన్ని సూచిస్తుంది కనుక అలా పద అర్థము కాకుండా వాక్యార్థముగా తీసుకుని దాన్ని తాత్పర్యార్థము అన్నారు. అది కూడా మమ్మటుడు అంగీకరించాడు. మమ్మట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పిందే సత్యము అనకుండా ఇతర లాక్షణికులు చెప్పిన వాటిలో తనకి నచ్చిన వాటిని నిర్మోహమాటంగా ఒప్పుకున్నాడు. అంతే నిర్మోహమాటంగా నచ్చని వాటిని కాదని చెప్పి ఖండించాడు. సరే, ఇది ఇక్కడ పక్కకు పెడితే మరి తాత్పర్యార్థం ఎట్లా వస్తాయా వాక్యానికి అంటే ఆకాంక్ష యోగ్యత సన్నిధి అని చెప్పుకున్నాం, అయిపోయింది. అయిన తర్వాత మామూలుగా సర్వసాధారణంగా అన్నీ కూడా అర్థములు మూడు, వాచ్యార్థము లక్ష్యార్థము వ్యంగ్యార్థము, ఈ మూడు అర్థాలు కూడా సాధారణంగా వ్యంజకత్వాన్ని కలిగి ఉంటాయి అని. వాచ్యార్థ వ్యంజకానికేమో మాతః గృహోపకరణం అని తీసుకున్నాం. లక్ష్యార్థానికి వ్యంజకంగా సాధయంతి సఖీ శుభగే తీసుకున్నాం, శుభగాం తీసుకున్నాం. వ్యంగ్యార్థ వ్యంజకానికి ఏమన్నా పశ్య నిశ్చల నిస్పంద తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఏది అభిధ అంటే ఏమిటి అంటే ఆ వ్యాపారం ఉంది. ఈ సాక్షాత్ సంకేతితార్థము, సంకేతితం ఏదైతే అర్థం ఉందో దాన్ని వాటిగా సంకేతితం అంటే ఏమిటి అంటే జాతి గుణ క్రియ ఎదురుచ్ఛ అని వాటిని చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఈ సంకేతం ఎందులో ఉంటుంది అంటే వ్యక్తిలో ఉండదు, దాని యొక్క ఉపాధి లేక ధర్మమునందు ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకుని ఉపాధిని రెండు వస్తు ధర్మము వక్తృ ఎదురుచ్చా సన్నివేశం. ఇక్కడ జాతి గుణక్రియ ఎదురుచ్చ కదా, ఆ ఎదురుచ్చకి ఈ ఎదురుచ్చ వస్తు ధర్మం మళ్ళీ రెండు సిద్ధము సాధ్యము అని. ఈ సాధ్యానికి ఏమన్నా క్రియావాచకాలు. రెండోది సిద్ధము రెండు పదార్థ ప్రాణప్రదము పదార్థ విశేషాధానము అని. ఇవి జాతి గుణాలకి లెక్కగా చెప్పుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము అంటే లక్షణలోకి వచ్చాం. లక్షణకి డెఫినిషన్ ఏమి ఇచ్చాడు. ముఖ్యార్థ బాధే తద్యోగే. తత్ అంటే ఆ ముఖ్యార్థానికి అనమాట. తద్యోగే రెండవ కండిషను రూఢిత అథ ప్రయోజనాత్ అని. రూఢి గాని ప్రయోజనం వల్ల కానీ అని రెండు. ఈ రెండిట్లో గాని ముఖ్యార్థ బాధ అంటే మూడు కండిషన్స్ ఉండి తీరాలి లక్షణ అనాలంటే. ఏమండి, అన్యో అర్థో లక్ష్యతే యత్ సా లక్షణారోపిత క్రియా అని ముఖ్యార్థ బాధ ముఖ్యార్థ సంబంధం అని చెప్పాం. ఈ లక్షణ ఎన్ని రకాలు అన్నది నెక్స్ట్ ప్రశ్న.
ఇది ఈ కారికని మీరు ఒకసారి గమనించండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే తీసుకోండి, మరి ఏ పేజీలో ఉందో నేను చూడాలి. 40వ పేజీ సార్. ఏది, ఎక్కడ 40వ పేజీ? కావ్యప్రకాశం రామచంద్ర పుల్లెల శ్రీరామచంద్రుడి గారి పుస్తకంలో. 40వ పేజీలో ఏముంది? అంటే ఇక్కడ మా దాంట్లో ఇంట్రొడక్షన్ లేదులేండి, అందువలన పేజీల నంబర్ తగ్గింది మాది. అట్లాగా. అయితే సరే. అయితే అది పుస్తకం జిరాక్స్ తీసిన బాబతేగా. అవునవునండి. అయితే పైన 77 అని ఉందా చూడండి. లేదు సార్, ఇక్కడ 40 సార్, లక్షణం 40కి వచ్చింది అది. సరే, బ్రాకెట్ లో 10 అని ఉంది చూడండి. స్వసిద్ధ ఏ ఆ, ప- పరాక్షేప. అదే అదే సార్, 40 పేజీ. ఓకే, 40 అంటే 37. ఓకే. ఈ కారిక చూడండి. స్వసిద్ధయే పరాక్షేప, పరార్థం స్వసమర్పణం, ఉపాదానం లక్షణం చేతి, ఉక్త శుద్ధైవ సాద్వివిధ అన్నాడు. అంటే ఏమిటి? శుద్ధ ఏవ, శుద్ధ అనే పేరు కలిగింది అని. శుద్ధ రెండు రకాలు, సా ద్వివిధ, ఏవేమిటవి? ఉపాదానం లక్షణం అని. ఈ పైన చూడండి ఇప్పుడు. ఉపాదానం అంటే ఏమిటి? ఉపాదాన, శుద్ధ ఉపాదాన లక్షణ ఎప్పుడవుతుంది, లక్షణ లక్షణ ఎప్పుడవుతుంది అనేది మనకు తెలియాలిగా. అది కారికలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? త్రైవాక్యంలో చెప్పారు. స్వసిద్ధయే పరాక్షేప, ఇక్కడ ఒక గీత పెట్టుకోండి. అది ఉపాదానం, క్రమాలంకారం అన్నమాట. పరార్థం స్వసమర్పణం, ఇది లక్షణ లక్షణ. స్వసిద్ధయే పరాక్షేప ఉపాదాన లక్షణ, పరార్థం స్వసమర్పణం లక్షణ లక్షణ. వీటికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? కుంతా ప్రవిశంతి, యష్టయ ప్రవిశంతి, ఇవి చెప్పుకున్నాగా. కుంతాహ ప్రవిశంతి, కుంతాలు ప్రవేశిస్తున్నాయి. అది కుదురుతుందా? కుదరదండి. కనుక అది కుదర్చాలి. ఎలా కుదురుస్తావయ్యా? స్వసిద్ధయే, కుంతములు అనేది ఉండటానికి కావాలని, స్వసిద్ధయే సిద్ధించుట, దాని తాత్పర్యము సవ్యంగా సృష్టించుట కొరకు పరాక్షేప, వేరే తెచ్చి పెట్టుకుంటున్నాము. ఆక్షిప్యతే, ఏమిటది? కుంతములు ధరించినటువంటి భటులు అనే మాట చెప్పుకున్నాం. పరార్థం స్వసమర్పణం, గంగాయాం ఘోష. అసలైన అర్థము స్ఫురించుట కొరకు పరార్థము ఎందుకు? గంగ అనే దానిలో ప్రవాహ లక్షణంలో ఆధారము కాలేదు, ఇళ్ళు కట్టుకోవడానికో గుడిసె వేసుకోవడానికో. కనుక అసలైన అర్థం బోధించాలంటే ఏం చేయాలి? స్వసమర్పణం. గంగా ప్రవాహం అనే గంగా శబ్దాన్ని వదిలేసి గంగా తటం అనేటటువంటి కొత్త పదాన్ని తీసుకున్నాం. పరార్థం స్వసమర్పణం, ఇది లక్షణ లక్షణ. ఇది 10వ కారిక యొక్క వివరం. ఇది అయిపోయిందండి మనకి. యాక్చువల్ గా అంటే ఒక్కసారి అలా రఫ్ గా తీసుకెళ్దామని వీటికి 2 పేర్లు చెప్పుకున్నాం. ఏమిటవి? ఇక్కడ చూడండి, మొదటి దానిలో ఉపాదానంలో ఉన్నదాన్ని విడిచిపెట్టామా విడిచిపెట్టలేదా అంటే విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఏమంటారు? జహత్ అంటాం. విడిచిపెట్టకపోతే అజహత్ అంటాం. కనుక వీడికి ఏమనాలి? అజహత్, జహత్వర్థ లక్షణ అన్నది ఉపాదాన లక్షణ అవుతుంది. జహత్వర్థ లక్షణ అన్నది ఏమన్నా లక్షణ లక్షణ అవుతుంది. ఇక్కడి వరకు మన పాఠం అయింది. ఈ తర్వాత నుంచి ప్రారంభం చేయాలి. గౌర్యనుబంధ్య ఇత్యాదౌ శృతిచోదితమనుబంధనం కథం మే స్యాత్ ఇది జాత్యా వ్యక్తిరాక్షిప్యతే, నతు శబ్దేనోచ్యతే. విశేష్యం నాభిదాగచ్చేత్ క్షీణశక్తిర్విశేషణే ఇది న్యాయాత్. ఇత్యుపాదాన్. ఎవరండి? ఎవరమ్మా?
కొంచెం మాట్లాడకండి. సారీ సార్, సారీ సార్, నేనే చూసుకోలేదు, ఇది మ్యూట్ లో లేదని ఏం పర్వాలేదు, పర్వాలేదు, వదిలేసేయండి. గౌర్యనుబంధ బంధ్య ఇత్యాదౌ, అంటే నేను ఏం చేస్తున్నానంటే వీలైనంత మటుకు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విరిచి చదువుకుంటే తొందరగా బుర్రలోకి వెళ్తేమో ఇది కిలోమీటర్ పారాగ్రాఫ్ ఒకసారి చదవకుండా గబగబగబా అని అంతే. అంతే. గౌరి అనుబంధ్య ఇత్యాదౌ శృతిచోదితం అనుబంధనం కథమ్య స్యాత్ ఇది జాత్య వ్యక్తిరాక్షిప్యతే నతు శబ్దేనోచ్యతే విశేష్యం నాభిదా గచ్చేత్ క్షీణశక్తిర్విశేషణే ఇది న్యాయాత్ ఇత్యుపాదాన లక్షణాతు నోహర్త నోదాహర్తవ్యా న ఉదాహర్తవ్య. అంచేత గౌర్యనుబంధ అన్నది ఉపాదాన లక్షణ కాదు అన్నాడు. ఎందుకుట? నక్షత్ర ప్రయోజనం వస్తే ఇక్కడ వేరే విశేషించిన ప్రయోజనం, వ్యంజకత్వమైన ప్రయోజనం ఏం లేదు. నవా రూఢిరియం, ఇది రూఢి కూడా కాదు. ఎప్పుడైతే ప్రయోజనం గాని రూఢి గాని లేదు, అది లక్షణ కాలేదుగా. కనుక ఇప్పటిదాకా చెప్పిన రెండిట్లో అంటే ఏంటి? ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ, ఈ రెండు కూడా ఇక్కడ సెట్ అవ్వట్లే. ప్రయోజనము లేదు, రూఢి లేదు. వ్యక్తి వినాభావిత్వాతు జాత్యా వ్యక్తిరాక్షిప్యతే. వ్యక్తి అవినాభావిత్వాత్ తు, వ్యక్తి అవినాభావిత్వాత్ తు జాత్య వ్యక్తిరాక్షిప్యతే. యథా క్రియతాం ఇత్యత్ర కర్త, కురు ఇత్యత్ర కర్మ, ప్రవిశ పిండీం ఇత్యాదౌ గృహం భక్షయ ఇత్యాది చ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ ఒక్క శాస్త్రమే కాదండి, మీమాంసా శాస్త్రము, న్యాయశాస్త్రము, వైశేషిక దర్శనము, ఈ దర్శనాల్లో కూడా ఈ శబ్దము యొక్క అర్థము యొక్క ఎక్కడ దానికి శక్తి దాగి ఉన్నది. శబ్దానికి ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తి ఎక్కడ దాగి ఉన్నది అనేది విశేషమైన చర్చలు చేశారండి. ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. ఆ గ్రంథంలో అదే కరెక్ట్, అదే తీసుకోవాలి, మళ్ళీ మర్చిపోకండి ఈ విషయం. ఏమండి, ఇప్పుడు అద్వైత గ్రంథం చదువుతున్నాను అనుకోండి, చైతన్యము ఒకటే, మిగతావన్నీ ఆ చైతన్యమే అని చెప్తాం. అదే ద్వైతం సంబంధించిన ఒక గ్రంథం ఎప్పుడైనా చదివారనుకోండి, అప్పుడు పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అనే చెప్పాలి. కాదండి మేము ఆ గ్రంథంలో చదువుకున్నప్పుడు అలా చెప్పారు కాబట్టి అదే రాస్తామంటే మార్కులు పడవు. సరే, ఇది ఒకటి మార్కులకైతే. రెండోది, ఏదో తెలుసుకుందామని కొంతమంది పాపం కనబడ్డ పుస్తకాల షాపులో ఆ మంచి అట్ట ఉన్న పుస్తకాలన్నీ కొనేస్తారు. కొన్ని దీనికి కొన్ని దానికి సంబంధించి ఉంటాయి, అక్కడి నుంచి కన్ఫ్యూజ్ అవుతారు. సరే, అసందర్భమైన మాటలు పక్కకు పెడితే ఇక్కడ ఏంటంటే మండన మిశ్రుడు అక్కడ రాశారు కదా, మండన మిశ్రుడు దీనికి లక్షణ అన్నాడు. ఏది? గౌరి అనుబంధ్య. అది లక్షణ కావాలంటే ఏం కావాలి? మూడు కావాలి. ముఖ్యార్థ బాధ. ఇక్కడ ముఖ్యార్థానికి ఏం బాధ వచ్చిందయ్యా నీకు అంటే, నువ్వే చెప్పావు కదయ్యా సాంకేతికార్థం అంటే ఏమేం చెప్పావు, ఒకసారి వరుస చెప్పు. జాతి, గుణ, క్రియ, ఎదురుచ. ఇక్కడ గౌహు అన్నావు. గౌహు అంటే ఏం చూసి? గౌహు, గౌహు జాతిని సూచిస్తుంది కనుక ముఖ్యార్థ బాధ ఉంది. జాతిని అనుబంధ్య, దాంతో ఏదో చెయ్యాలి. యజ్ఞయాగాదుల్లో శృతిలో చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ, ఒక ఆవుతో ఒక ఎద్దుతో ఆవుతో చెయ్యాలి. ఎందుకంటే గౌహు శబ్దానికి ఆవు అని ఉంది, ఇది అని ఉంది, మనకి తెలియదుగా విద్య. కనుక ఏదైతే అది ఈ గౌహు శబ్దంతో చెప్పబడినటువంటి పిండమునకు, అంటే దానికి పిండము లేక వ్యక్తి రెండు ఒకటే మాట అండి, ఈ ఒక క్రియ ఏదో చేయాలి. మరి నీ లెక్క ప్రకారము ఏమిటవుతోంది? జాతి చెప్పాలి. జాతి అంటే సమస్త గోవులు వచ్చేస్తాయి. చెయ్యాల్సింది ఒక వ్యక్తి ఒకదానికే. అంటే జాతి అన్నది తప్పించి
అక్కడ ముఖ్యార్థ బాధ కలిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి లక్షణ అవుతుంది అనేది వాళ్ళ తాత్పర్యం. అయితే ఇక్కడేం చెబుతున్నాడంటే మమ్మటుడు దాన్ని అంగీకరించలేదు. ఏమన్నాడు? గౌరీ అనుబంధ ఇత్యాదౌ అంచేత ఇక్కడ ఏంటి అంటే ఎట్లా కుదురుతుందయ్యా అంటే జాతికి వ్యక్తి లక్షణ ద్వారా ఆక్షేపించబడాలి అని అంటే నతు శబ్దేనోచ్యతే అని అంటే ఆయా కుదరదయ్యా అని ఇత్యుపాదాన లక్షణాతు న ఉదాహర్తవ్య. అంటే వ్యక్తి ద్వారా లక్షణ ద్వారా బోధింపబడుతుంది అంటే గాని వ్యక్తి శబ్దం చేత బోధించబడదు. అంటే అభిధాశక్తి చేత బోధించబడట్లేదు అనే చెప్పుకొస్తే ఇక్కడ లక్షణ స్థలంలో ఉండాల్సిన ప్రయోజనం గాని లేదా రూఢిగా గాని ఈ రెండు ఇక్కడ కనపడట్లే మనకి. మరి ఎట్లా చెప్తావయ్యా లక్షణ కాదని ఎట్లా చెప్తావయ్యా అంటే బాబు అవినాభావ సంబంధము అని ఒకటి ఉంది. అవినాభావ సంబంధము ఇది విడిచి అది లేకపోవుట. ఎక్కడ చదువుకున్నాం ఇవి అంటే తర్క భాషలో చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాము? అయుత సిద్ధాల దగ్గర చదువుకున్నాం. ఎందుకు చదువుకున్నాము? సమవాయ సంబంధం చెప్పేటప్పుడు చదువుకున్నాం. గుణి గుణి అవయవ అవయవి. మూడోది ఏమిటి? జాతి వ్యక్తి. ఎందుకు? అసలు జాతి అంటే ఏంటంటే గోవు అంటే గోత్వము అనే జాతి. ఒక వ్యక్తి లేకుండా అసలు జాతి ఉంటుందా? వ్యక్తి యొక్క సమూహము జాతి. వ్యక్తి యొక్క సమూహము జాతి. కనుక ఇక్కడ అవినాభావ సంబంధం ఉంది. జాతికి వ్యక్తికి అవినాభావ సంబంధం ఉంది. కనుక వ్యక్తి లేకుండా జాతి అన్నది ఉండదు. కనుక ఎక్కడైతే జాతిని చెప్పారో గౌరనుబంధ్య దగ్గర అనుమాన ప్రమాణము చేత, ప్రత్యక్ష ప్రమాణం కాదు, అనుమాన ప్రమాణము చేత ఇక్కడ ఆవు అనే ఆ గోవు అనే వ్యక్తి సూచించబడుతోందయ్యా. అది ఎట్లా కుదురుతుందండి అంటే నీకే తెలుస్తుంది కదయ్యా. యథా అని ఉదాహరణ ఇస్తున్నాడు. క్రియతాం అన్నాం. ఏమిటా? బాగా చదువుకోండి అన్నా నేను. అంటే ఎవరు చదువుకోవాలి? నేను బాగా చదువుకోండి అన్నా. లేకపోతే రేపు యూనివర్సిటీకి వెళ్ళి కొంచెం కనుక్కోండి అన్నా. ఎవరినన్నాను? అంటే ఒక కర్తను సూచిస్తుంది కాదు ఆ మాట. క్రియతాం ఇత్యత్ర కర్త సూచ్యతే. అట్లాగే కురు అన్నాం. అంటే ఏదో కర్మ చెప్పాక చేయమని. ఇగో ఇది తినవయ్యా, ఇది తినకయ్యా, ఈ బండి పక్కకు పెట్టయ్యా, ఆ బండిలో పెట్రోల్ పోయి ఏదో ఒకటి విషయం. కురు ఇత్యత్ర కర్మ అయిన తర్వాత నేను గుమ్మంలో నుంచున్నా, మీరు వచ్చారు, రండి అన్న. ఎక్కడికి రమ్మన్నా? ఇంట్లోకి రమ్మని అర్థం. ప్రవిశ ఇత్యాదో గృహం పిండీం. ఇగో అటుకులు అన్నాను అనుకోండి. ఏవో అటుకులు ఏదో కాసే స్వీట్ మీ ఇంట్లో రాగానే ఇగోండి జంతికలు అని అన్నాను. అంటే ఏం చేయమని మిమ్మల్ని? తినమనేగా. ఇవన్నీ ఎట్లా వచ్చాయి అంటే అనుమాన ప్రమాణం ద్వారా వచ్చాయి అని ఇలా చెబుతారయ్యా. కనుక గౌర అనుబంధ్య అన్న దగ్గర లక్షణ కుదరదు. మరేం కుదురుతుంది అంటే అవినాభావ సంబంధం ఉండుట చేత ఉపాదాన లక్షణకు కావలసినటువంటిది అక్కడ ప్రయోజనము గాని రూఢి గాని రెండూ లేకపోవటము చేత జాతిని సూచిస్తున్న వ్యక్తి లేకుండా జాతి ఉండదు. కనుక జాతికి వ్యక్తికి అవినాభావ సంబంధము కనుక ఇక్కడ అనుమాన ప్రమాణముతోటే అది సాధించబడుతుంది. అంతేగాని దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు అని చెప్పారు. ఏమండి? కనుక గో అనే శబ్దానికి గో అనే వ్యక్తి యందు లక్షణ చెప్పడానికి కుదరదు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రయోజనము లేదు, రూఢి లేదు కాబట్టి. తర్వాత ఇంకొక ఉదాహరణ చెబుతున్నారు.
ఇక్కడ ఏంటంటే ప్రా ప్రమాణాలు ఉంటాయి కదా. ఎన్ని ప్రమాణాలు? 6 ప్రమాణాలు. అంచేత ఆ ప్రమాణ మానాంతరమే వేరే వేరే వేరేటటువంటి ప్రమాణాలతో సిద్ధించినప్పుడు అక్కడ లక్షణ అవసరం లేదని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. కనుక గౌర అనుబంధ్య అన్న దగ్గర అనుమాన ప్రమాణంతో సాధించారు. అయిపోయింది. తర్వాత ఇంకోటి వస్తుంది. పీనో దేవదత్తో దివాన భుంక్తే. పీన అంటే లావుగా ఉన్నాడని. దేవదత్తుడు అనేవాడు లావుగా ఉన్నాడు. దివాన భుంక్తే, వాడు పొద్దున కూడా భోజనం చేయడు. ఇది అక్కడ ఉన్న వాక్యం. ఇత్యత్ర రాత్రి భోజనం న లక్ష్యతే. న లక్ష్యతే అంటే లక్షార్థము కాదు. వాడు రాత్రిపూట అన్నం తింటాడు అనే విషయం మనకు అవగతం అవుతుంది. లేకపోతే లావు ఎట్లా అవుతాడు? సన్నగా పుల్లలా ఉండాలి. వాడు లావుగా ఉన్నాడు, చక్కగా దుడ్డు కర్రలాగా. కనుక అక్కడ ఏంటవుతుంది? లక్షణతో చెప్పాలి అనేటటువంటి దాన్ని ఖండిస్తున్నాడు అనమాట. పీనో దేవదత్త దివాన భుంక్తి ఇత్యత్రచ ఇత్రత్రచ. ఇక్కడ కూడా రాత్రి భోజనం లక్ష్యతే, లక్ష్యార్థంతో రావట్లే. మరి ఎట్లా వస్తుందయ్యా? శృతార్థాపత్తేరర్థాపత్తేర్వా తస్య విశేషత్వాత్. రెండు చెప్పాడండి, శృతార్థాపత్తి, అర్థాపత్తి అని. ఈ రెండిటికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా మీమాంసకులు అని. మీమాంసలో ఇద్దరున్నారు మళ్ళీ. ఎవరు? భాట్ట మతము, రెండోది ఆ, ప్రాభాకర మతము. భాట్ట మతమని ప్రాభాకర మతమని రెండు. వీళ్ళు ఒకళ్ళు అర్ధాపత్తి అన్నారు, ఒకళ్ళు కేవలం అర్ధాపత్తి అన్నారు. దానివల్ల డిఫరెన్స్ లేదు. అర్ధాపత్తి అర్ధ అర్ధాపత్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి చదువుకున్నాండి, అర్ధాపత్తి ప్రమాణం కూడా చదువుకున్నాం. ఎక్కడ బహుశా చెప్పుకున్నాం, ఎక్కడో చెప్పుకున్నా గుర్తులేదు, కానీ బహుశా తర్క భాషలోనే చెప్పుకుని ఉండాలి, అవకాశం ఉంది. ఆ, రాత్రి హాయిగా భోజనం చేసాం, కిళ్ళి వేసుకున్నాం, కొడుకు నిద్రపోయాం. పొద్దున్న లేచేటప్పటికి మన ఇంటి చుట్టూ నీళ్లు, మోకాళ్ళలోతు నీళ్లు, రోడ్డు మీద మోకాళ్ళలోతు నీళ్లు, కాలనీ అంతా నీళ్లే. ఏమనుకుంటారు మీరు? అబ్బో, రాత్రి పెద్దవానే కొట్టింది, గట్టిగానే కొట్టింది అనుకుంటాం. వాన కొట్టిందని నీకు ఎడ తెలిసిందయ్యా అంటే ఈ నీళ్ల ఆధారంగా దాన్ని సాధించాం. దీన్ని అర్ధాపత్తి అంటారు. ఏమండి అంటే దీని ఈ కారణముగా దాన్ని సాధించామన్నాం కదా. కనుక దేర్ ఫోర్ నేను దీని అనుమాన ప్రమాణం ఎందుకు అనకూడదు అంటే, అనుమాన ప్రమాణంలో ఒక హేతు ఉంటుంది, ఇక్కడ అది లేదు. అదొకటి హేతు కాదు, మన ఉదాహరణ ఉంటుంది, ఇక్కడ ఉదాహరణ ఉండదు. అది విషయం. ఆ రెండుకి చిన్న డిఫరెన్స్ ఇదే. సరే. పీనో దేవదత్త, బాగా బలిసి ఉన్నాడు. ఎవడు? దేవదత్త అనేవాడు. ఏం చేస్తాడు వాడు? దివాన భుంక్తి, పొద్దున కూడా తిండు. అంటే ఇక్కడ ఏమైంది? రాత్రిపూట భోజనం చేస్తాడు వాడు అని లక్షణ ద్వారా సాధించబడదు, బోధించబడదు. అక్కడ శృతార్థాపత్తి గాని లేకపోతే అర్ధాపత్తికి కానీ విషయం అవుతుంది అన్నాడు. ఎట్లాట అంటే ఒకటి కుదరనప్పుడు దానిని కుదిర్చేందుకు వేరే అర్థాన్ని కల్పించటము అర్ధాపత్తి అంటారు. వర్షములో నీళ్లు పడ్డాయి అన్నప్పుడు వేరే కారణాలుగా అక్కడ నీళ్ళు వచ్చి అక్కడ నిలిచే అవకాశం లేదు కాబట్టి ఎలా పడ్డాయి అని ఒక ఆలోచన చేస్తే వర్షం పడి ఉంటుంది అని ఉపపత్తి తెచ్చుకున్నాం. ఆ ఉపపత్తి ద్వారా ఇక్కడ అర్థాన్ని కల్పించాం, కనుక ఇది అర్థాపత్తి అన్నాడు. కనుక ఈ పీనో దేవదత్త ఇవాన్ ఇక్కడ ఏం చేయాలి అంటే, రాత్రౌ భుంక్తే అనే ఒక కొత్త వాక్యాన్ని దానికి కలపాలి అంటాడు. దీన్ని వాక్య గౌరవం అంటారు.
వాక్య గౌరవం అంటే కనుక బరువు పెరుగుతుంది అన్నమాట. గౌరవం అంటే మర్యాద కాదు, ఇక్కడ బరువు పెరుగుట. లాఘవం అంటే చాలా ఈజీగా చేయుట. అంచేత వ్యాకరణంలో కానీ, న్యాయంలో కానీ, లేకపోతే ఇతర మీమాంసలో కానీ ఎక్కడైనా సరే వాక్య గౌరవము, పద గౌరవము, అర్ధ గౌరవము, ఇట్లా దానికి రకరకాలు ఉన్నాయి గౌరవాలు. అంటే దేనికన్నా ఏది ఎక్కువ అవాయిడ్ చేయగలిగింది అనే దాన్ని బట్టి చాలా చర్చలు ఉన్నాయి. అవి వాటి జోలికి మనం పోవద్దు. కనుక ఇక్కడ రాత్రి అని కల్పించుకోవాల్సిన అవసరం లేదయ్యా అంటాడు మమ్మటుడు. ఆ వాళ్ళ లెక్క ప్రకారం రాత్రవ భుంక్తి అని కలుపుకోవాలి. ఆ కల్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? రాత్రి తినడం అనే అర్థాన్ని అనే శబ్దాన్ని తెచ్చిపెట్టక్కర్లే. అక్కడ ఒక వాక్యం కల్పిస్తున్నాడు అక్కడ. మీరు గమనించండి, వాక్యము ఇస్ ఎ బిగ్గర్ థింగ్. ఏం చేయాలి ఇప్పుడు? ఉన్న శబ్దం ఏదైతే ఉందో, ఏది దివాన భుంక్తి అనే దానికి అర్థం కల్పించు. ఏమని? రాత్రి తినడం అనే అర్థం కల్పిస్తే సరిపోతుంది. వాక్యాన్ని కల్పిస్తే శృతార్థాపత్తి అంటారు. అంటే ఆ శబ్దము చేత కొత్త అర్థాన్ని సాధించటము. అర్థం మాత్రమే కల్పిస్తే అర్థాపత్తి అంటారు. ఈ విధంగా తీనోదేవతత్వ దగ్గర లక్షణ రాదు. ఇక్కడికి ఉపాదాన లక్షణ గురించి మాట్లాడేస్తున్నాం. ఇక లక్షణ గురించి చెప్పబోతున్నాడు అంటాడు. అవతారికలో చెప్పారు ఆయన. లక్షణ గంగాయాం ఘోష ఇత్యత్ర తటస్య ఘోషాధికరణత్వ్యసిద్ధయే గంగా శబ్ద స్వార్థమర్పయతి. పైన చెప్పుకున్నాం మనం. ఏది? 77 మీ 37 40వ పేజీలో ఏమని? స్వసిద్ధయే పరాక్షేప అయిపోయింది. ఇప్పుడు పరార్థం స్వసమర్పణం, ఇది లక్షణకి. ఈ పరార్థం స్వసమర్పణం ఏమిటి వస్తుంది చూద్దాం ఇప్పుడు. గంగాయాం ఘోష ఇత్యత్ర తటస్య ఘోష అధికరణత్వ అసిద్ధయే ఘోష తటత్వ ఘోష అధికరణత్వ సిద్ధయే గంగా శబ్ద స్వార్థమర్పయతి ఇది ఏవమాదౌ లక్షణేనైష లక్షణ ఉభయరూపా చే శుద్ధ ఉపచారేణామిశ్రితత్వాత్. అది ఇక్కడ ఇంకో కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పైన మనకు వచ్చింది సంకేతితం అనే ఒక పదం వచ్చింది, అవినాభావం అనే పదం వచ్చింది. ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఇప్పుడు వస్తున్న సరే శుద్ధ గౌణి రెండు వచ్చాయి, ఉపాదాన వచ్చింది, లక్షణ చెప్పుకోబోతున్నాము. ఈ డిఫరెన్సియేషన్ దేనికి అంటే శుద్ధ ఏది, శుద్ధ కానిది ఏది, దాని గౌణ్యం పేరు ఇంకా మనం చెప్పలే, అందుకని శుద్ధ కానిది అన్నాం. శుద్ధ ఏది, శుద్ధ కానిది ఏది అనంటే ఉపచారేణ అమిశ్రితత్వాత్ అనే ఒక కారణాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ ఉపచారం అనే ఒక కొత్త టెక్నికల్ టర్మ్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఏమిటి ఉపచారం అంటే? చూద్దాం. గంగాయాం ఘోష, ఇక్కడ ఏమవుతోంది? గంగాయాం అంటే గంగ నందు. గంగలో ఉండే లక్షణం ఏమిటి? ప్రవాహము. ఇల్లు కట్టాలంటే కావాల్సింది ఏమిటి? ఓ సమానమైన ప్రదేశం ఉండాలి, అక్కడ కింద గట్టిగా ఉండాలి. అదేదో గంగపారతోటి మనం పాతాలన్నా రాట పాతాలన్నా కావాలిగా. నీళ్ళలో ఏం కడతాడు? పల్లె కదదు. కనుక ఇక్కడ తటం, ఆ ఘోషకి తటం అన్నది ఆధారం అవుతుంది, కానీ ప్రవాహము ఆధారము కాదు. అందుకని గంగా అనే పదం ఏం చేస్తోంది? తన యొక్క అర్థాన్ని స్వార్థం సమర్పణం చేసుకుంటుంది. తన స్వ అర్థము అంటే గంగ అంటే ప్రవాహము, గంగా ప్రవాహము అనే అర్థాన్ని త్యాగం చేసి ఏం చేస్తోందిట? తీరం అనే అర్థాన్ని బోధిస్తోంది. కనుక
స్వార్థం త్యాగం జరిగింది కాబట్టి డెఫినేషన్ లో ఉన్న లెక్క ప్రకారం ఇది లక్షణ అవుతుంది. స్వార్థం అర్పయతి ఇది ఏవం ఆదౌ లక్షణేనైష లక్షణ అవుతుంది. ఉభయ రూపాచేయం శుద్ధ. ఏమిటి? ఆ ఆ ఉపాదాన లక్షణ, ఈ లక్షణ ఈ రెండు కూడా శుద్ధ అనే క్లాసిఫికేషన్ లోకి వస్తాయి. ఎందుకుట? ఉపచారేణ అమిశ్రితత్వాత్ అన్నాడు. కనుక ఇక్కడ మనకి వాడిన పదం ఏమిటి అంటే, శుద్ధలోకి రావాలంటే ఏం కావాలంటే ఉపచార ఉపచారము అనే దానితో కలవకూడదు, మిశ్రితం కాకపోకూడదు. దేర్ ఫోర్ అంటే మన చిన్నప్పుడు రాసేవాళ్ళ 3 చుక్కలు పెట్టావు. దేర్ ఫోర్ ఉపచారేణ మిశ్రితత్వాత్ అన్యః శుద్ధ కాదు, ఏమిటవుతుంది? గౌణీ అవుతుంది అది. కనుక ఉపచారముతో మిశ్రితమైతే గౌణి, ఉపచారముతో మిశ్రితము కాకపోతే శుద్ధ. ఇది క్లాసిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఉపచారం అంటే ఏమిటి? ఉపచారము అంటే సాదృశ్యం. అంటే ఒకదానితో ఒకటి పోలిక, ఒకదానితో ఒకటి పోలిక. కనుక సాదృశ్యం ఉన్నట్లయితే అంటే ఉపచారం ఉన్నట్లయితే అది గౌణి. ఇక్కడ పైన ఏమన్నాడు? ఉభయ రూపాచ అయం శుద్ధ. ఎందుకుట? ఉపచారేణ అమిశ్రితత్వాత్. కనుక ఉపచారముతో అంటే అక్కడ సాదృశ్యముతో పోల్చట్లేదు కాబట్టి అన్నాడు. కనుక ఏమిటవుతుంది? సాదృశ్యము కాని ఇతరములు అన్నీ శుద్ధ. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాదృశ్యము ఉంటే గౌణి, సాదృశ్యము తప్ప ఇతరములు అన్నీ కూడా ఏమిటవుతాయ్యా అంటే శుద్ధ అన్నాడు. ఈ శుద్ధ లక్షణ అవుతుంది. ఉపచారం అంటే సాదృశ్యం చెప్పుకున్నాం కదా. అట్లాగే పైన ఏం చెప్పాడు? ఉభయ ఉపవారణ అమిశ్రతత్వాత్ అయిపోయింది. ఇక గౌణకి శుద్ధకి ఉన్న లక్షణాలకు ఉన్న భేదం ఏమిటైనప్పుడు? ఉపచారం. అది ఉండు అంటే సాదృశ్యం ఉండుట, సాదృశ్యం లేకపోవుట అనే దాన్ని బట్టి. అనయోర్ లక్ష్యస్య లక్షకస్య చ న భేద రూపం తాటస్థ్యం తటాదీనాం గంగాది శబ్దైః ప్రతిపాదనే తత్వత్ ప్రతిపత్తౌ హి ప్రతిపిపాదయిషిత ప్రయోజన సంప్రత్యయః గంగా సంబంధ మాత్ర ప్రతీతౌ తు గంగా తటే ఘోషః ఇతి ముఖ్య శబ్దాభిధాన లక్షణాయాః కో భేదః. సరే, ఇప్పుడు అగ్నిర్మాణవకః అని ఒక ఉదాహరణ ఇచ్చాడండి. అంటే ఏమిటైంది? లేదా సింహో మాణవకః, మీ ఇష్టం, రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. సింహో మాణవకః అన్నాం. అంటే ఏమైంది? ఈ సింహము అన్నదానికి 4 కాళ్ళు, తోక, అడ్డంగా ఉండుట, జూలు ఉండుట అనే ఒక జాతి లక్షణం ఉంది. వీడు మానవుడికి ఏముంది? వీడు మనిషి. కనుక మనిషికి జంతువుకి ఒకే జాతికి సంబంధించింది కాదు. మరి ఇక్కడ ఏమంటున్నాము? మానవకుడు ఈజ్ ఈక్వల్ టు సింహం అంటున్నాం. సింహో మానవక, సింహ మానవక. ఈ సింహ మానవక అన్నప్పుడు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. సాదృశ్యం అంటే ఉపచార అంటే అవి ఒకే విషయాన్ని సూచిస్తాయి. అంటే సమాన అధికరణం మీద వస్తాయి. అంచేత వీటిలో ఈ 2 పదాలు కూడా ఏక విభక్తకములై ఉంటాయి.
ఇక్కడే ఉంది అగ్ని మాణవక, సింహ మాణవక, ప్రథమ భక్తిలో ఉన్నాయి. రెండు షష్ఠిలో ఉండొచ్చు, రెండు సప్తమిలో ఉండొచ్చు, రెండు పంచమిలో ఉండొచ్చు, రెండు చతుర్థిలో ఉండొచ్చు, రెండు తృతీయలో అది వేరే విషయం. కనుక ఏక విభక్తికములై ఉంటాయి. ఇది ఒకటి గుర్తు పెట్టుకుందాం. సరే, మరి సింహానికి మానవుడికి ఎట్లా వచ్చిందా పోలిక అంటే, అందులో ఉండేటటువంటి లక్షణమైనటువంటి శౌర్యము, కోపము, మీదబడి కరవటం, ఇవో లక్షణాలు ఉన్నాయిగా. ఇవన్నీ కూడా ఇంకో ఈ పిల్లాళ్ళు, మానవుడు అనే పిల్లాళ్ళలో ఉన్నాయి. సో పోలిక ఉంది. సాదృశ్యం ఏమిటయ్యా అంటే, వీళ్ళిద్దరు ఒకటే అంటానికి, వాడిని సింహము అని సంబోధించడానికి, సింహము లాంటి వాడు. సారీ అని అంటానికి ఏమిటంటే ఈ రెండిటికి ఉన్న సాదృశ్యము. అలాగే అగ్నిర్మాణవక అని అనుకోండి, అగ్నిలో ఏముంటుంది? ప్రకాశత్వం ఉంటుంది. అగ్ని నిప్పు, మనిషి వేరు, దీని పోలికలు లేవు. మరి ఎట్లా కాంబినేషన్ ఎట్లా సరిపోయింది? వాడిని అగ్నిని ఎట్టుకుంటున్నావు? ఇందులో ఉండే ప్రకాశత్వ గుణము, వాడిలో ఉన్న ప్రకాశత్వం అనే గుణము, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి సమానంగా ఉన్నాయి కనుక ఈ దీన్ని ఉపచారం అంటారు, అంటే సాదృశ్యం అంటారు. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఉపచారం అంటే ఏం లేదండి. సింహము, దానిలో ఉండేటటువంటి పదార్థ లక్షణం ఏమిటి? ఆ పదం సింహము అనే పదార్థం అంటే వస్తువు కాదండి, పదము యొక్క అర్థము. అనగా ఒక అడ్డమైన జంతువు, 4 కాళ్ళు, తోక వగైరా. మానవక, మనిషి, వీడికి 2 చేతులు, 2 కాళ్ళు, పొడుగ్గానో పొట్టుగానో ఉన్నాడు, లావుగాను ఎట్లా. ఇవి రెండుకి పోలిక కుదరదు. అంటే ఇవి రెండు భేదములు, భిన్నములు. ఈ భిన్నమైనటువంటి వాటిని వీటిలో ఉండేటటువంటి సమానమైన ధర్మము అంటే సాధర్మ్యము, సాదృశ్యం చేత ఎంత బలంగా ఉన్నాయిట ఇవి. ఈ సాదృశ్యం అంటే దీనిలో ఉండే శౌర్యము, దీనిలో ఉండేటటువంటి ఆ దూకుడుతనము, క్రౌర్యము, అన్ని వీళ్ళు అంత అధికంగా ఉన్నాయి ఈ మానవకుల్లో. అంచేత ఈ సాదృశ్యం యొక్క పవర్ చేత, శక్తి చేత, నిజానికి వాటిలో ఉండేటటువంటి రెండు భేదాలు కూడా కప్పివేయబడుతున్నాయి. అంటే వాటిలో ఉండే భేదత్వాన్ని దాటుకుని వాటిలో ఉండే సాదృశ్యము దాని మీద కూర్చుంటుంది. ఇగో దీన్ని ఉపచారం అంటాం. ఇలాంటి ఉపచారం ఉంటే దాన్ని గౌణ లక్షణ అన్నారు. ఏమండి? ఉభయ రూప ఉపచారం అమిశ్రత్వాత్. ఎప్పుడు అమిశ్రత్వాత్, ఉపచారణ అమిశ్రత్వాత్ అన్నాడు కాబట్టి కేవలం సాదృశ్యము తప్ప మిగతా అన్ని సంబంధాలు కూడా, సాదృశ్య సంబంధం తప్ప మిగతా అన్ని సంబంధాలు కూడా శుద్ధులోకి వెళ్ళిపోతాయి. అనయోర్లక్ష్యస్య లక్షకస్య, లక్ష్యస్య అంటే అర్థము, లక్షకస్య అంటే శబ్దము, చ భేద రూపం తాటస్థ్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అనయోరు లక్ష్యస్య లక్షకస్య చ నా, ఆ అండర్లైన్ నా అన్న అండర్లైన్ రౌండ్ చుట్టుకోండి జాగ్రత్తగా. భేద రూపం తాటస్థ్యం. ఈ తాటస్థ్యం ఏమిటి మధ్యలో అంటే, ఇప్పుడు గౌణీకి శుద్ధాకి అంతే. గౌణీకి శుద్ధాకి తేడా చెప్పడం ఎట్లాగయ్యా అంటే, ఉపచారం ఒకటి చెప్పారు, అది మమ్మటుడు అంగీకరించాడు. కనుక మమ్మటుడి ప్రకారము ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ముకుల భట్టు గారు. వీరి లెక్క ప్రకారం ఉపచారం ఉంది. కనుక ఈ ఉపచారం ఇద్దరిలో తేడాక లేదు, యాక్సెప్టెడ్. కానీ ముకుల భట్టు గారు ఇంకో ప్రతిపాదన ఉంది. ఏమిటది అంటే, లక్షణకి, శుద్ధ లక్షణకి, గౌణీ లక్షణకి తాటస్థ్యం అనేది కూడా ఉంటుంది. తటస్య భావం తాటస్యం. తటస్థ అంటే తటమునందు ఉన్నటువంటి, దగ్గర సంబంధమైనటువంటి దాని యొక్క ఇయం ఏంటంటే తాటస్థ్యం. అంటే
తటాదీనాం గంగాది శబ్దైః ప్రతిపాదనే తత్వప్రతిపత్తౌ హి ప్రతిపిపాదయిషయత ప్రయోజన సాంప్రత్యయః గంగా సంబంధ మాత్ర ప్రతీతౌ తు గంగాతటే ఘోషః ఇతి ముఖ్య శబ్దాభిధానాలక్షణయాః లక్షణాయాః కో భేదః అన్నాడు. ఇప్పుడు మనం గంగా అన్నామండి. తాటస్థ్యం అంటే సామీప్యము అని అండి. ఈ తటస్థము అంటే దాన్ని ఉదాసీనత అంటారు. ఈ గంగా శబ్దము చేత గంగాయాం ఘోష అని ఎందుకనాలి మనం అసలు? వాడు హాయిగా నదలుచుకున్నవాడు గంగాయాం ఘోష అన్నాడు. ఈ అన్నవాడు గంగా తటే ఘోష అనలేడా? చెప్పండి. వాడు హాయిగా అనొచ్చుగా. నువ్వు గంగాయాం ఘోష అని మరి అబ్బాయి నువ్వు ఆలోచించుకో, దీని ఇట్లా అనుకో, ఇవన్నీ చెయ్యి, ఇంత అవసరమా? గంగా తటే ఘోష అనొచ్చుగా. అంటే ఇక్కడ గంగాయామన్నా గంగా తటే అనే శబ్దం గాని అంటే లక్షకము గాని దాని అర్థము గాని లక్ష్యము గాని ఈ తాటస్థ్యం అనే అంటే దగ్గరగా ఉండటం అనే దానితోటి చెప్పటం అన్నది కుదరదు. దాని తాటస్థ్య లక్షణం కుదరదు. ఎందుకు కుదరదు? నా భేద రూపం తాటస్థ్యం అన్నాడు కదా. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు గంగలో ఉండేటటువంటి ఆ ప్రవాహము దాని వాచ్యార్థమైన ప్రవాహాదులకి లక్ష్యార్థమైనటువంటి తటాదులకి అభేదం నా భేద రూపం తాటస్థ్యం. ఇక్కడ అభేదాన్ని చెబుతున్నాడు. ఎందుకుట అంటే ఈ రెండిటిని ఔదాసీన్యం అంటే దాన్ని వదిలేయటం అండి. వదిలేయటానికి కుదరదు. ఇక్కడ ఎందుకు కుదరదు అంటే గంగాయాం ఘోష అనే బదులు గంగా తటే ఘోష అనేది వదిలిపోతుంది. కానీ అనలేదు, గంగాయాం ఘోష అనే అన్నాడు. ఎందుకంటే ఇక్కడ శబ్దార్థముల కన్నా మూడోది ఉంది, వ్యంగ్యం, ప్రయోజనం ఒకటి ఉంది. ఆ లక్ష్యం ఏంటి అక్కడ చెప్పడము అంటే ఇక్కడ తత్వ ప్రతిపత్తౌ హి ప్రతిపిపాదయిషత ప్రయోజన సంప్రత్యయ. అందులో ఉండే ప్రయోజనాన్ని ప్రతిపాదించబోతున్నాడు. ఎప్పుడైతే గంగా అనే శబ్దం ఉంటుందో ఆ గంగా తటము అనే దాన్ని ఇది వదిలేసి అది పట్టుకోవటం కాదబ్బాయి. ఈ రెండిటికి లింక్ ఉంది. అందుకే ఉపచారాన్ని ఒప్పుకున్నాం. ఈ లింక్ ఏమిటి అంటే గంగ శబ్దంతో చెప్పినప్పుడే గంగలో ఉండేటటువంటి ప్రయోజనాలు అది ప్రతిపాదించటం కోసమని ప్రత్యేకంగా గంగ శబ్దాన్ని ప్రయోగించాడు. అది గోచరిస్తేనే మనకి అక్కడ పావనత్వ శీతలత్వాల యొక్క అర్థం కుదురుతుంది. కనుక ముఖ్యార్థమైనటువంటి గంగని వచ్చి దానికి బాధ కలిగినప్పుడు సంబంధమైనది తద్యోగే అనగా దాని దగ్గరగా ఉన్నటువంటి గంగా తటాన్ని తీసుకుని ఎందుకు ప్రయోజనం రూఢి కనుక ప్రయోజనాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ సంబంధం ఈ రెండిటికి కేవల సంబంధం మాత్రమే తెలిపే పక్షంలో ఏమవుతుంది అంటే ముఖ్యార్థ శబ్దాన్ని బోధించినప్పటికీ దాని లక్షణకి రాదు. ఇది వేరైపోతుంది. గంగా తటమున సపరేట్ అయిపోతుంది. అంతేకాదు ఇంకా రకరకాల చోట్ల దీని ఇబ్బందులు వస్తాయి. అది ముందు ముందు చెప్తాడు. అంటే గంగా తటే ఘోష అనటానికి బదులుగా గంగాయాం ఘోష అన్నాడు అని వాడు అన్నట్లయితే ఇక్కడ ఆ పవిత్రత అనేవి కూడా కుదరవు. కేవలంగా దీన్ని తీసి అది పెడితే అవును తటే ఘోష ఉంది. అయితే ఏమిట పావనత్వం ఎక్కడొచ్చింది? శీతలత్వం ఎక్కడొచ్చింది? అంచేత ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏంటి శుద్ధ గౌణి చెప్పాడు. శుద్ధ గౌణి చెప్పిన తర్వాత మళ్ళీ రెండు చెబుతున్నాడు. సారోపాన్యాదు యత్రోక్తౌ విషయీ విషయస్తథా.
ఆరోప్యమాణః ఆరోప విషయశ్చ యత్ర యత్రానపహ్నుతా భేదౌ సామానాధికరణ్యేన నిర్దిశ్యతే సా లక్షణ సారూప. విషయము విషయి, దీన్నే ఉపమానము ఉపమేయము అని కూడా అనొచ్చు. ఉపమానమును ఉపమేయము పైన ఆరోపించుట అంటే ఒకదాని మీద ఒకటిని ఓవర్లాప్ చేయటం. ఎట్లా ఎట్లా ఎత్ర అనపహ్నుత భేదం, దాన్ని కప్పేయకూడదు మళ్ళీ. అలా ఎక్కడైతే సమానాధికరణతో నిర్దేశించబడతాయో ఈ ఆరోపించిన విషయి విషయము అంటే ఆరోప్యమానమైన విషయము, ఆరోపించబడేటటువంటి విషయి, ఈ రెండిటి కూడా వాటి భేదాన్ని కప్పివేయకుండా ఎక్కడైతే సామానాధికరణ్యంతో చెప్పబడతాయో దాన్ని ఆరోప లక్షణ, సారోప లక్షణ. అంటే దీని పేరు చదువుతాం, దాని పేరు ఉచ్చరిస్తామండి. గౌర్వాహిక గౌర్వాహిక అన్నాం. ఈవిడు వాహిక దేశీయుడు లేదా వాహికుడు అని వాడి పేరు అనుకోండి. పోని వాడు ఎవడయ్యా? గౌహు. ఇప్పుడు గౌహు అన్నది వాహిక అన్నది ఏకవిభక్తికము, ఇవి రెండు ఏకవిభక్తికము కనుక సమానాధికరణము సామానాధికరణ్యం అంటాం. ఏమండి ఎద్దుకుండే లక్షణాలు ఏమిటి? ఏవో ఉన్నాయి. వాహికుడికి ఉండే లక్షణాలు ఏమిటి? ఏవో ఉన్నాయి. కనుక వీటిని పట్టుకోవట్లే మనం. ఇవి రెండు వేరు వేరు. గౌహు అనే దానికి ఉండేటటువంటి వ్యవహారం అంతా వేరు, వాహికుడికి ఉండే వ్యవహారం అంతా వేరు. కానీ మరి రెండు ఒకటే రెడీ చెబుతున్నావయ్యా. మనం మామూలు ఒరే గాడిద ఇట్రా అని పిలవట్లే పిల్లల్ని. చిన్నప్పుడు మమ్మల్ని పిలిచేవారు అట్లా. వాడు చూడండి దున్నపోతలే ఎదిగాడు అంటారు. ఇక అవే అవే ప్రయోగాలు ఇక్కడ అన్నీ. గౌరవాహిక అంటే గౌహ అంటే ఎద్దేగా, ఎద్దులా ఉన్నాడు అని. ఏమిటయ్యా అంటే ఎద్దుకి బద్ధకం ఎక్కువ చేద్దాలే అన్నట్టు ఉంటుంది. అంటే జడత్వము మాంద్యము అనే రెండు లక్షణాలు ఏవైతే గోశబ్దముతో చెప్పబడుతున్నాయో ఆ జడత్వ మాంద్యాలన్న రెండూ కూడా వీడి మీద ఆరోపించబడి వీడిని ఎద్దు అంటున్నాం. అంటే ఈ గుణాలు సరే, ఎద్దు నిలబట్టవు, జడత్వము, మాంద్యము కాకుండా ఏమన్నా దాంట్లో ఉండే లక్షణాలు ఏదైనా ఉండేది కాక మనకెందుకు అవన్నీ. వీటిని ఏం చేస్తున్నాము? ఈ వాహిక దేశస్థుడి మీద వాహికుడి మీద ఆరోపించబడుతోంది. అంటే వాడి మీద గోత్వం ఆరోపించబడుతోంది కనుక ఈ ఆరోపానికి ఏది ఆశ్రయం? ఈ ఆరోపణ గోత్వంలో ఉండే జడత్వ మాంద్యాన్ని దేని మీద ఆరోపిస్తున్నాడు? వీడి మీద. ఎవరి మీద ఆశ్రయిస్తున్నాం? వాహికుడి మీద ఆరోపిస్తున్నాం. అంటే వాహికుడిని వాహిడుగానే అంటున్నాం. వాహికుడు అనేవాడు వాహికుడే, దేవదత్తుడు దేవదత్తుడే, ఎద్దు ఎద్దే. కానీ వాటి దానిలో ఉండే లక్షణాలు వీడుకున్నాయి. అంచేత దీన్ని సామానాధికరణ్యం అంటాం. అంచేత ఒకే విభక్తిలో ఇవి నిర్దేశించబడతాయి. దీన్ని సారోప లక్షణ అన్నారు. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎద్దు ఎద్దు రెండోది ఏంటి? వాహికుడు. ఈ రెండు పేర్లు వినపడ్డాయా? వినపడలేదా? గౌర్వాహిక వినపడ్డాయి. వినపడ్డప్పుడు ఇది సారోప. ఉపమానం ఏమిటి? ఎద్దు. ఉపమానం ఎద్దు, ఉపమేయం వాహికుడు. ఇది విషయము, ఇది విషయి. ఈ రెండు వినపడితే సారోప. ఇలా కాకుండా అయం గౌహు, వాడెవడు పక్కనే ఉన్నాడు, వాడు ఆ వాహికుడు అనేవాడు, లేకపోతే దేవదత్తుడు అనేవాడు పక్కనే ఉన్నాడు, వీడిని చూపించుకో
వీడు దున్నపోతండి అన్నాం. ఇక్కడ ఏమైంది? ఉపమేయం కనపడట్లే, కేవలం ఉపమానం మాత్రమే, విషయం మాత్రమే చెప్తున్నాం. ఇలా ఉంటే దీన్ని ఏమనాలి అప్పుడు? సాధ్యవసానం అనాలి. ఈ సారూపకి సాధ్యవసానికి తేడా ఇది ఒకటే. కనుక గౌర్వాహీక అంటే సారూపము, అయం గౌహు వీడు ఎద్దు అని అంటే గనక అది సాధ్యవసాయము. అలాగే నీలోత్పలము ఇవన్నీ కూడా అందులో నీలం ఉత్పలం అని అన్నాడు. అది ఒకదాని మీద ఏక నీలత్వం ఎక్కడుందో ఆ ఉత్పలత్వం కూడా అక్కడే ఉంది. సామానాధికరణ్యమే. విషయంతకృతే అన్యస్మిన్ స్యాత్ సాధ్యవసానిక విషయిణ ఆరోప్యమాణేనాంతఃకృతే నిగీర్ణే అన్యస్మిన్ ఆరోప విషయే సతి సాధ్యవసానా స్యాత్. అంటే ఆరోపించవలసిన విషయమైనటువంటి ఈ వాహీకుడు ఎవడైతే ఉన్నాడో అది ఈ వాహీకుడు అనే శబ్దం వినపడనివ్వకుండా ఏం చేస్తోంది? ఈ గౌ అనే శబ్దం ఉందే, ఇది దాన్ని తినేస్తోందిట. నిగీర్ణ అంటే తినేస్తోంది అని. అంటే ఏం లేదు, అది కనపడకుండా మింగేస్తే అని. ముందేం చెప్పాడు? అవి రెండు కనపడుతుంటే అన్నాడు. ఇప్పుడు కనపడకుండా పోతే అన్నాడు. అంతే తేడా. అంటే గోవు చేత వాడు కప్పివేయబడ్డాడు, వాహీకుడు అనే పేరు వినపడట్లేదు అనుకోండి. దీని సాధ్యవసాన లక్షణ అన్నారు. ఇప్పుడు భేదావిమౌ భేదావిమౌ చ సాదృశ్యాత్ సంబంధాంతరస్తదా గౌణౌ శుద్ధౌ చ విజ్ఞేయౌ ఇమావారోపాధ్యావసాన రూపౌ సాదృశ్య హేతూ భేదౌ గౌర్వాహీకః ఇత్యత్ర గౌరయం ఇత్యత్ర చ. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఈ భేదాలు రెండు ఉన్నాయి. భేద విమౌ, రెండు భేదాలు. ఎందువల్ల? సాదృశ్యం వలన. అంటే మనం చెప్పుకున్నాం పైన, సాదృశ్యం అయితే ఏమిటి ఉంటుంది? ఉపచార. ఉపచారతో ఉన్నట్లయితే గౌణి, ఉపచార కానివన్నీ కూడా శుద్ధ అన్నాం. అదే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు. సాదృశ్యము వలన తత్సంబంధాంతరస్తదా అంటే సాదృశ్యము లేకుండా సాదృశ్య భిన్నమైన ఇతర సంబంధాల వలన ఏం చేయట? గౌణములని శుద్ధౌచ శుద్ధములని విజ్ఞేయౌ అంటే సాదృశ్య మూలకముగా ఇవి చెప్పినట్లయితే దీన్ని గౌణీ లక్షణ, గౌణి గౌణి సారోప లక్షణ, గౌణి గౌణి సాధ్యవసాయ లక్షణ అని చెప్పాలి. ఈ సాదృశ్య మూలకము కాని ఇతర ఏ సంబంధమైనా శుద్ధ సారోప లక్షణ, శుద్ధ సాధ్యవసాయ లక్షణ అని చెప్పాలి. ఇది తాత్పర్యం ఇక్కడ. ఇక్కడ గౌహు వాహిక అన్న దానిలో ఏం చేశారయ్యా అంటే వీటిని వాటి గుణములతోటి పోల్చి చెప్పాము. దానికి ఉన్నటువంటి బద్ధకము, దానికి ఉన్నటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి వీడికి ఆరోపించాం కాబట్టి సాదృశ్యం ఉన్నది. కనుక గౌర్వాహీక అన్నా అయం గౌహు అన్నా కూడా సాదృశ్య లక్షణము చేత లక్షణ వచ్చింది కాబట్టి గౌణి సారోప లక్షణ, గౌణి సాధ్యవసాయ లక్షణాలకి ఉదాహరణ. అత్ర హి స్వార్థ సహచారిణో గుణో జాడ్యమాన్యాదయో లక్ష్యమాణాపి గోశబ్దస్య పరార్థావిధానే ప్రవృత్తి నిమిత్తత్వం ఉపయాంతి ఇది కేచిత్. స్వార్థ సహచారి గుణభేదేన స్వార్థ సహచారి గుణ ఆభేదేన పరార్థగత ఏవ లక్ష్యంతే న పరార్థో అభిధీయతే ఇత్యన్యే.
సాధారణ గుణాశ్రయత్వేన పరార్థ ఏవ లక్ష్యతే ఇచ్చపరే ఉక్తం చాన్యత్ర అని ఇక్కడ చెప్పాడు. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏ విధంగా, ఒకళ్ళు ఇలా అన్నారు, ఒకళ్ళు అలా అన్నారు అని. ఈ గౌణ లక్షణలో లక్ష్యార్థం ఏది? గౌణ లక్షణలో లక్ష్య అత్ర హి స్వార్థ సహచారిణో గుణ జాడ్యమాన్య జాడ్యమాంద్యాదయో లక్ష్యమాణా అపి గోశబ్దస్య పరార్థాభిధానే ప్రవృత్తి నిమిత్తత్వం ఉపయాంతి ఇది కేచిత్. అది ఏమండి, గోశబ్దానికి ప్రవృత్తి నిమిత్తం ఉంది కాబట్టి గోత్వం వచ్చిందని, గోశబ్దానికి కుదురే అర్థం ఉంది, శక్యార్థం కాబట్టి గోత్వం అని, ఇట్లా అనేకులు అనేక విధాలుగా శాబ్ద బోధ చెప్పారు. అది వారి వారి అభిప్రాయాలు. అక్కడికి ఆపేసేద్దాం, దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే ఎవరెవరు ఏం చెప్పారని డిఫరెన్సియేషన్స్ చెప్పారు తప్ప మన లక్షణకి నేర్చుకోవడానికి పెద్ద అవసరం లేదు. అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాడు? గౌర్వాహీకుడు అయిపోయాడు. ఈ గౌర్వాహీకుడు అయిపోయిన తర్వాత ఇవి మరి ఉపాదాన లక్షణ లేకపోతే లక్షణ లక్షణ అనకూడదా అని ఒక ప్రశ్న వస్తుంది. గౌడీ లక్షణాలు చెప్పాడు, సరే యువతలు ఇంకోటేవో రెండు వస్తాయి మనకి. అయం గృత అంటే ఆ ఆయుర్ఘృతం, ఆ, ఘృత ఆయుర్ఘృతం, ఆ, ఆయురేయం అయం అనేది వస్తుంది. అది రెండు, ఇది శుద్ధలో వస్తుందిలేండి. అది వచ్చినప్పుడు ఆయురేవ చెప్పుకుందాం. ఇదం. ఆయురేవ ఆయురే ఇదం అని, ఆయురేవేదం అది అని వస్తుంది. ఈ రెండు శుద్ధలో వస్తాయి. ఎందుకు వచ్చాయి? ఒకటి, ఒక ప్రశ్న, ఇవి రెండు ఇటు ఎందుకు వచ్చాయి, అవి ఎందుకు రాలేదు? రెండు, ఇవి సాధ్యవసాన సారోపాన ఎందుకు చెప్పాలి, ఉపాదాన లక్షణ గాని లక్షణ లక్షణ గాని ఎందుకు కాదు, ఆయుర్భూతం అన్నది అనే విషయం చర్చ పళ్ళి మొదలవుతుంది. ఇక్కడితో ఒక పార్ట్ ఆఫ్ చర్చ పూర్తయ్యి అదేంటి లక్షణ తేన షడ్విధ అని 6 రకాలుగా లక్షణ ఉంది అని దగ్గర కంక్లూడ్ చేస్తాడు. అవి మనం రేపు చూద్దాం మిగతా భాగాన్ని. ఇవాళకి ఇక్కడికి స్వస్తి. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.